నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ఏపీలో యూట్యూబర్ ప్రశ్న రావణ వ్యవహారం రోజు రోజుకి కొత్త మలుపులు తిరుగుతుంది. ఒకవైపు వరుస కేసులు, మరోవైపు వరుస బెయిల్లు, ఆ వెంటనే మళ్ళీ అరెస్టులు. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు రాజకీయాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా తీవ్ర చర్చకు దారితీస్తుంది. ప్రభుత్వానికి చెప్తున్నా, ఈరోజు మీరు నా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, మీరు చంపితే నేను ఒక్కడనే చచ్చిపోతా, ప్రశ్నించే వాళ్ళు ఎవరో చావరు. మీరు రావణ గాడిని మాత్రమే చంపగలరు, ప్రశ్నను చంపలేరు, గుర్తుపెట్టుకోండి. రెండో విషయం, ఇంత భయపడుతున్నారా? మీకు అర్థమవుతుందా? ఒక 500 మంది పోలీస్ ఫోర్సు ప్రతిరోజు నా కోసం ప్రజా సమస్యలు, పబ్లిక్ అన్నీ వదిలేసి నా కోసం వాళ్ళు అహర్నిశలు తిండి తిప్పలో లేకుండా తిరుగుతున్నారు. ఎస్పీ క్యాడర్ దగ్గర నుంచి కానిస్టేబుల్ క్యాడర్ దాకా ప్రతి ఒక్కరు నాకు సెక్యూరిటీ ఇచ్చుకుంటూ తిరుగుతున్నారు. ఇదే ఆంధ్రప్రదేశ్. సో ఎవరైనా సరే సోషల్ మీడియా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడే అంశాలన్నీ కూడా ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడితే సేఫ్గా ఉండొచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే గతంలో ఎప్పుడూ లేనటువంటి ఒక ట్రీట్మెంటు ప్రశ్న రావణకి ఈరోజు అటాక్ అవుతుంది. సో మరి ప్రశ్న రావణ ఆ రకంగా మాట్లాడడానికి కారణాలు ఏంటి? ఇందులో చాలా అంశాలు ఉన్నాయంటారు, ఏవేవో జరుగుతున్నాయంటారు. ఏది నిజం, ఏది అబద్ధం? సో ముఖ్యంగా తాజాగా విడుదల చేసిన వీడియోలో ప్రశ్న రావణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత సంచలనంగా మారాయి. ప్రభుత్వం తన గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తుందని, తనను లక్ష్యంగా చేసుకుని మొత్తం పోలీసు వ్యవస్థ పనిచేస్తుందని తను ఆరోపిస్తున్నాడు. మరి నన్ను చంపితే నేను ఒక్కనే చచ్చిపోతా, కానీ ప్రశ్నలు మాత్రం చావవో అంటున్నాడు. రావణ్ను మాత్రమే చంపగలరు, ప్రశ్నను చంపలేరు అంటూ భావోద్వేగ వ్యాఖ్యలు చేయడం, మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేయడం. అసలు పోలీసుల కస్టడీలో ఉన్నప్పుడు, లేకపోతే పోలీసులు ఆయన అదుపులో తీసుకున్నప్పుడు ఈ వీడియో ఎలా వచ్చింది, ఎలా ప్రచారం జరిగింది? ఇది కూడా ఒక ప్రశ్నే. మరి ప్రతిరోజు వందలాది మంది పోలీసులు తన కోసమే పనిచేస్తున్నారట. ప్రజా సమస్యలను వదిలేసి తన వెంట పడుతున్నారని తను ఆరోపించడం జరుగుతుంది. ఎస్పీ స్థాయి అధికారుల నుంచి కానిస్టేబుల్ వరకు తన అరెస్టులకే సమయం కేటాయిస్తున్నారని ఆయన మాట్లాడడం. అంటే తన కోసం 100 మంది పోలీసులు ఉండడం అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు 100 మంది పోలీసులు ఉండాలి? సో మరి ఆయనకి ఏ హాని జరగకుండా ఉండడానికి ఉన్నారేమో, అంతేగాని తన్నేదో చేసేయడానికి 100 మంది పోలీసులు లేకపోతే ఎస్పీ స్థాయి వ్యక్తులు ఉండాల్సిన అవసరం లేదు కదా. స్టేషన్ల మీద జనసైనికులు అటాక్ చేస్తున్నారు, తనని అప్పచెప్పమని వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. మరి ఇలాంటి టైంలో అతనికి ఎటువంటి హాని కలగకూడదని ఒక హై ప్రొటెక్షన్ ఇచ్చారేమో. అది పాజిటివ్గా తీసుకోవాలి తప్పించి తన్నేదో పోలీసులు చేయడానికి ఎంతమంది, అంటే తన బాధ ఏంటంటే అంత డబ్బు వేస్ట్ అయిపోతున్నది. 100 మంది తన కోసం ఉన్నారు అని. మరి ప్రశ్న రావణ కోసం 100 మంది పోలీసులట. నాకు తెలిసి సీఎంల దగ్గర, లేకపోతే ఉప ముఖ్యమంత్రుల దగ్గర, లేకపోతే హోమ్ మినిస్టర్ల దగ్గర కూడా ఇంతమంది ఉంటారేమో. మరి అంతమంది అతని దగ్గర ఎందుకున్నారు? తను అంత డైరెక్ట్గా వీడియోలు పెడుతుంటే మరి సోషల్ మీడియాలో ఏమనుకోవాలి? ఈ వైరల్ అవుతున్న ఈ వీడియోల గురించి ఏం మాట్లాడాలి? మరి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులో యలమంచిల కోర్టు రావణకు బెయిల్ మంజూరు చేసింది. అయితే కోర్టు నుంచి బయటకు వచ్చిన కొద్దిసేపటికే పాయకరావుపేటకి ముందు వచ్చే వేంపాడు టోల్ ప్లాజా వద్ద ఏలూరు పోలీసులు మరొక కేసులో అదుపులోకి తీసుకున్నారు. దీంతో 4 కేసుల్లో వరుసగా బెయిల్ వచ్చిన వెంటనే 5వసారి అరెస్టు చేయడం రాష్ట్ర చరిత్రలోనే అరుదైన ఘటన అని రావణ్ వ్యాఖ్యానిస్తున్నాడు. మరి సాధారణ న్యాయ ప్రక్రియ కాదని, తనపై ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేసి ఒక కేసులో బెయిల్ వస్తే మరొక కేసులో అరెస్టు చేసే విధానాన్ని అనుసరిస్తున్నారని విమర్శిస్తున్నాడు. మరి రావణ్ రిలీజ్ చేసిన వీడియోలో అత్యంత చర్చనీయాంశమైన అంశం ఆయన చేసిన ప్రాణహాని వ్యాఖ్యలే. తనను చంపాలనుకుంటే నేరుగా పోలీస్ స్టేషన్లోనే చంపేయాలని, లేకపోతే తానే ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు విడిచేందుకు కూడా సిద్ధమని ఆయన మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో సంచలనం రేగుతున్న గాదే సాయికృష్ణ ఘటనను ఆయన ప్రస్తావిస్తూ తనకు కూడా అలాంటి పరిస్థితి వస్తుందేమోనని భయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాడు. తాను చట్టబద్ధంగా నిరసన తెలిపే హక్కు వినియోగిస్తున్నానని, అయినప్పటికీ తనను నేరస్తుడిలా వెంటాడుతున్నారని ప్రధాన ఆరోపణలు. మరి రాష్ట్రంలో ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నప్పటికీ ప్రభుత్వం వాటిని పక్కన పెట్టి తనపై మాత్రమే దృష్టి పెట్టిందని కూడా విమర్శిస్తున్నాడు. ఇక జనసేన నియోజకవర్గాల్లోనే తనపై ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని, అక్కడికి వెళ్ళినప్పుడు పార్టీ కార్యకర్తలు తనపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా ఆ వీడియోలో తను పేర్కొన్నాడు.
ఇక మొత్తం వ్యవహారం చూస్తే దీని వెనుక రాజకీయ కక్ష ఉందని ఆయన ఆరోపణ. ఒకవైపు అరెస్టులు, మరోవైపు కోర్టుల నుంచి బెయిల్లు. ఈ పరిణామాలు వరుసగా కొనసాగుతుండటంతో రావణ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. ఇక మరోవైపు ప్రశ్నారావణ్ తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ కూడా విసిగిపోయినట్లు కనిపిస్తుంది. ప్రజాస్వామ్య దేశంలో ఈరోజు రావణ్ మీద జరుగుతున్నటువంటి దాడి నిజంగా గనక జడా శ్రావణ్ కుమార్గా జై భీమ్రావ్ భారత్ పార్టీగా అతని వెనుక మేము లేకపోతే ఈరోజు రావణ్ చనిపోయేవాడు, రావణ్ని చంపేసేవాళ్ళు. నేనైతే ఒక సాయి కృష్ణ కేసులాగా రావణ్ అయిపోయేవాడు. నేను ఒకటి చెప్తా, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వచ్చిన రోజే చేసినటువంటి ప్లాన్ ఏంటి అంటే, పిఠాపురంలోకి తీసుకొస్తున్న సందర్భంలో రావణ్ అనేటువంటి వ్యక్తి రిమాండ్కి తీసుకొస్తుంటే దూకి పారిపోతే ఎన్కౌంటర్లో చంపేయాలి అనేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. ఇది హైలీ సోర్సబుల్ ఇన్ఫర్మేషన్. ఇది రాష్ట్రానికి కరెక్ట్ అండి? మొట్టమొదటిసారిగా నాకు తెలిసినప్పటికీ కూడా 2 రోజుల క్రితం తెలిసినప్పటికీ కూడా ఇది కరెక్ట్ కాదు. ఎందుకు మనం అనవసరంగా ఎవరో ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పిన దాని మీద బేస్ చేసుకుని చెప్పకూడదని, కానీ తప్పనిసరి తప్పటంలా ఈరోజు రావణ్ అనేటువంటి ఒక యూట్యూబర్ని జనసేన ఎక్కడైతే ఎమ్మెల్యేలుగా ఉందో, ఎక్కడైతే వాళ్ళకి బలం ఉందో రావణ్ని ఎన్కౌంటర్ చేసి చంపేయాలి. ఎందుకు తునిలో ఏం జరిగింది? రిమాండ్కి తీసుకెళ్తుంటే అతను దూకి చెరువులో పడి చనిపోయినారు, టాయిలెట్కి వెళ్తుంటే చచ్చిపోయారు అన్నారు. అందరూ చచ్చిపోయారు, ఆ సూసైడ్ చేసుకున్నారు అన్నారు. ఈరోజు కూడా అంతే. సాయి కృష్ణ చంపేస్తే ఏం చేసాం? ఈరోజు కూడా అంతే. పవన్ కళ్యాణ్ని ఒక మాట అంటే ఎన్కౌంటర్ చేసేస్తారా? ఎన్కౌంటర్ చేసి చంపాలి అనేటువంటి రావణ్ కుట్రల్ని మేమున్నాం కాబట్టి భగ్నం చేయగలిగాం. మేమున్నాం కాబట్టి న్యాయవాద సోదరులు అతను నిలబడి ఉన్నాం కాబట్టి ఈరోజు అతనికి ప్రాణం దక్కింది. ఈరోజు అతను సజీవుడయ్యి ఈరోజు ప్రపంచానికి జైల్లోనూ ఇంకో చోట కనబడుతున్నాడు. వరుసగా కోర్టుల్లో బెయిల్లు సాధిస్తున్నప్పటికీ వెంటనే కొత్త కేసులు నమోదవడంతో పరిస్థితి క్లిష్టంగా మారిందని తెలుస్తుంది. ఇక రావణ్పై రాష్ట్ర వ్యాప్తంగా 30 నుంచి 35 వరకు కేసులు నమోదైనట్లు సమాచారం. మరి కోర్టు బెయిల్ మంజూరు చేసిన ప్రతిసారి మరొక కేసులో అరెస్టు జరుగుతుండడంతో న్యాయపరమైన పోరాటం మరింత సుదీర్ఘమవుతుంది. కొన్ని పోలీస్ స్టేషన్ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. రావణ్ మీద కోడిగుడ్లతో, రాళ్లతో, చెప్పులతో దాడులు చేసేందుకు జన సైనికులు కాచుకొని ఎక్కడికక్కడ ఉంటున్నారు. మరి పోలీసులు రావణ్కు ముసుగు తొడిగి తరలిస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా విజువల్స్లో కనిపిస్తున్నాయి. తమ అధినాయకుడిని, అందులో రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ చాలా దారుణ భాషలో దూషించిన రావణ్ కనిపిస్తే చంపేయాలంత కసితో జన సైనికులు కనిపిస్తున్నారు. సో వాళ్ళని కట్టడి చేయడానికి పోలీసులు పెద్ద ఎత్తున ఆయనకి సపోర్టుగా నిలబడుతున్నారు. మరి రావణ్ వ్యవహారంలో 2 కోణాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుందని అధికార వర్గాలు చెబుతుండగా, మరోవైపు ప్రశ్నారావణ్ అలాగే ఆయనకు సపోర్ట్ చేస్తున్న వారు మాత్రం ఇదంతా రావణ్ను లక్ష్యంగా చేసుకుని కక్ష సాధింపు చర్యలేనని ఆరోపిస్తున్నారు. మరి ఈ ఆరోపణల నిజానిజాలు న్యాయస్థానాల పరిశీలనలో తేలాల్సి ఉంది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. సోషల్ మీడియా ప్రభావం పెరిగిన ఈ కాలంలో ప్రజావేదికలపై చేసే ప్రతి వ్యాఖ్యకు చట్టపరమైన బాధ్యత కూడా ఉంటుంది. విమర్శలు చేయడం ప్రజాస్వామ్యంలో సహజమే అయినప్పటికీ అవి చట్టబద్ధమైన హద్దులు దాటితే దాని పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. వ్యక్తి స్వేచ్ఛ ఎంత ముఖ్యమో మాటల్లో సంయమనం కూడా అంతే ముఖ్యమని ఈ వ్యవహారం మరోసారి గుర్తు చేస్తుంది. మరి నోటి నుంచి వచ్చిన ఒక్క మాట కూడా కొన్ని సందర్భాల్లో సుదీర్ఘ న్యాయ పోరాటానికి దారి తీస్తుంది. అందుకే ప్రజా జీవితంలో ఉన్నవారైనా, సోషల్ మీడియా వేదికగా మాట్లాడేవారైనా భావోద్వేగం కంటే బాధ్యతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ ఘటన చర్చకు తెరలేపుతుంది. ఇక రావణ్ వాదన ప్రకారం తనను శారీరకంగా కంటే మానసికంగా ఎక్కువగా వేధిస్తున్నారని, వరుస కేసుల ద్వారా తన గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతుందనే భావన ఆయనలో కనిపిస్తుంది. ఒక కేసులో బెయిల్ వచ్చినా వెంటనే మరొక కేసులో అరెస్టు కావడం వల్ల తాను ఎప్పుడు బయటికి వస్తానో కూడా తెలియని పరిస్థితి ఏర్పడిందని అతను ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అదే నిరాశ, అసహనం రావణ్ మాటల్లో ఇప్పుడు కనిపిస్తుంది. అయితే మరో కోణంలో చూస్తే ఆత్మహత్య గురించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ, సామాజికంగా కూడా తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇలాంటి ప్రకటనలు సానుభూతిని పొందడానికా, లేదంటే తన పరిస్థితి తీవ్రతను ప్రజలకు తెలియజేయడానికా, లేదంటే తన భద్రతపై ఉన్న ఆందోళనను వ్యక్తం చేయడాక అన్నది ఆయనకే తెలియాలి. ఓవరాల్గా చూస్తే ఈ మొత్తం వ్యవహారం ఒక విషయాన్ని మాత్రం స్పష్టంగా చెబుతుంది. న్యాయపరమైన పోరాటం ఎంత క్లిష్టంగా ఉన్నా దానిని పరిష్కారం
చట్టపరమైన మార్గాల్లోనే వెతకాలి. అదే సమయంలో ప్రజావేదికలపై చేసే వ్యాఖ్యలకు కూడా బాధ్యత ఉంటుంది. సోషల్ మీడియా ప్రభావం పెరిగిన ఈ రోజుల్లో ఒక్క మాట కూడా కేసులకు, వివాదాలకు దారితీసే అవకాశం కూడా ఉంది. అందువల్ల విమర్శలు చేసే హక్కుతో పాటు చట్టపరమైన పరిమితులను గుర్తించుకోవడం కూడా చాలా అవసరం. భావోద్వేగంలో చేసిన వ్యాఖ్యలు పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే అవకాశమే ఎక్కువ. చివరకు న్యాయస్థానాలే ఆరోపణల నిజానిజాలు తేల్చాలి. ఇక ప్రజాస్వామ్యంలో చట్టపరమైన ప్రక్రియే తుది నిర్ణయానికి ఆధారం కావాలి. చచ్చిపోతానని చిన్నపిల్లల్లా బెదిరించినంత మాత్రాన కోర్టులు కేసులను కొట్టేవి. మరి ప్రశ్నారావణ్ భవితవ్యం ఏంటనేది తేలాల్సి ఉంది. ఒక కేసు 2 కేసులు కాదు, ఒకదాని తర్వాత ఒకటి అతను అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. 30 నుంచి 35 కేసులు అంటే ఇప్పుడు అయినాయి 5. ఇంకా 30 స్టేషన్లకి తిప్పితే ఆయన పరిస్థితి అయితే ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. తనను చంపేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? సో చేసిన తప్పులకి పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం చేసుకునే విధంగా ఎవరైనా ఉండాలి. ఒక తప్పు ప్రతి మనుషుల జీవితంలో కూడా తప్పులు జరుగుతాయి, కానీ కావాలని తప్పులు చేసే వాళ్ళు కొంతమంది కొని తెచ్చుకుంటారు. అలాంటి పరిస్థితే ఈరోజు ప్రశ్నారావణ్ తెచ్చుకున్నాడేమో. ఆ సభలో మాట్లాడిన మాటలు అనవసరమైన మాటలు. సరే, ఏ విధంగా ఎవరు మిమ్మల్ని ఆహ్వానించారో, ఏ విషయం ఏం మాట్లాడాలో అది మానేసి వేరే అంశాలన్నీ కూడా అదే వేదిక మీద మాట్లాడితే మనం చాలా గొప్పగా చూస్తారు, సోషల్ మీడియాలో మనం వైరల్ అయిపోతాము, మనం హీరో అయిపోతాము అని చెప్పి ఎవరు ఈ రకంగా ప్రవర్తించినా ఫలితం ఇలాగే ఉంటుందేమో అనే విధంగా ఒక భయాందోళనలు కలిగించే సీన్ అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది. బయటకు వస్తే జనసైనికులు ఊరుకోరు, లోపల పోలీసులు ఏం చేస్తున్నారో అర్థం కాదు, ఏ స్టేషన్కి తిప్పుతున్నారో తెలియని పరిస్థితి. తనతో పాటు ఎవరో కూడా రావడానికి వీల్లేదు. ఆయన చెప్తాడు 100 మంది పోలీసులు ఉంటే వాళ్ళని దాటుకుంటే ఎవరు వస్తారు, ఎవరు అతను బయటికి తీసుకొస్తారు? సరే, జడాశ్రావణ్ ఆయన ప్రయత్నాలు ఏవో ఆయన చేస్తున్నాడు, కానీ ఎవరు ఎంతకాలం ఏ ప్రయత్నం చేస్తారు? సో మనం చేసిన తప్పు మిగతా వాళ్ళందరికీ కూడా ఇబ్బందికరంగా మారకూడదు. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు కూడా. మీ కుటుంబ సభ్యులు నిజంగా ప్రశ్నారావణ్ మాట్లాడినట్లుగా వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడితే పరిస్థితి ఏంటి? ఈ రకంగానే సైలెంట్గా ఉంటామా? ఈ రకంగానే కేసులు పెట్టకుండా ఉంటామా? ఈ రకంగానే ఆందోళన చేయకుండా ఉంటామా? అందులోని కూడా కొణిదెల పవన్ కళ్యాణ్ కోట్లాది మందికి ఆరాధ్య దైవుడు. అలాంటి వ్యక్తి మీద బహిరంగంగా ఇష్టం వచ్చినట్లు నోటుకు వచ్చినట్లు మాట్లాడితే మరి వాళ్ళ ఫ్యాన్స్ ఊరుకుంటారా? వాళ్ళ ఇంట్లో మనుషులు తిట్టినా ఊరుకుంటారేమో, కానీ పవన్ కళ్యాణ్ని తిడితే మాత్రం జనసైనికులు, వీరమైకులు, మెగా ఫ్యాన్స్ మాత్రం అస్సలు క్షమించరు. ఇలాంటి ఉదాహరణలు చాలా జరిగినాయి గతంలో. ఇప్పుడు ప్రశ్నారావణ్ మరొకటి. సో దీన్ని ఉదాహరణగా తీసుకుని ఇలాంటి మాటలు మాట్లాడకుండా ప్రజాస్వామ్యబద్ధంగా తప్పుల్ని ఎత్తి చూపే విధంగా దానికి ఒక విధానం ఉంటుంది. మాట్లాడడం అందరికీ వచ్చును, కొంతమందికే కాదు. బూతులు అందరికీ మాట్లాడడం వచ్చును, కొంతమందికే కాదు. కానీ కొంతమంది సంయమనం ఎందుకు పాటిస్తారు? ఎందుకు పద్ధతిగా మాట్లాడతారు? ప్రజాస్వామ్యంలో మనకి వాక్ స్వాతంత్రం హక్కు ఇచ్చారు కాబట్టి అని చెలరేగిపోతే శిక్షలు ఈ రకంగానే ఉంటాయి. మరి ప్రశ్నారావణ్ ప్రశ్నలే మిగులుతున్నాయి, జవాబులు ఎప్పుడు దొరుకుతాయి అన్నది చూడాలి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.